నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనరల్గా మనము ఈ ప్రపంచంలో నుంచి వేరే ప్రపంచంలోకి పోవాలని ఒక చిన్న కోరిక అనేది చాలామందికి ఉంటుంది. సో ఇందులో భాగంగానే మిమ్మల్ని నాతో పాటు ఒక అనిమల్ ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్నాను. అదే కచ్చే రస్తే. వేరే ప్రపంచానికి వచ్చాం. హైదరాబాద్ సిటీలో పొల్యూషన్, అలాగే మనకి ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అలాంటి లైఫ్లో నుంచి మనం ఒక అడ్వెంచర్ లైఫ్లోకి అయితే వచ్చాము. సో మనం ఇక్కడ కచ్చే రాస్తేకి అయితే వచ్చాము. ఇక్కడ రిహాబిలేషన్ అనిమల్స్ ఎన్నో ఉన్నాయి. మనం వాటితో మనం ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనేది చేద్దాము. అలాగే ఒక స్పెషల్ పర్సన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కచ్చే రాస్తేకి ఈ ల్యాండ్ కావచ్చు, అలాగే అనిమల్స్ రిహాబిలేషన్ సెంటర్, ఇది ఎంతో అసలు చాలా గ్రేట్గా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు నందకిషోర్ గారు. సో అలాగే ఈ ప్లేస్ గురించి, అనిమల్స్ గురించి, అసలు ఇక్కడ ఎందుకు ఈ థాట్ వచ్చింది, ఇవన్నీ మనము కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ సార్. నమస్తే. నమస్తే అండి. సో మనకి మీరు ఇక్కడ కచ్చే రాస్తేని ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు, అలాగే ఈ ల్యాండ్ మీ గురించి, ఈ రిహాబిలేషన్ సెంటర్ గురించి మా ప్రేక్షకుల కోసం చెప్తారా? తప్పకుండా అమ్మా. సో కచ్చే రాస్తే అనేది ఇట్ ఈస్ మై బేబీ. నేను ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ టు హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే. సో నేను మా ముత్తాతలు మై గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, మా ముత్తాతలు ఫార్మింగ్ వదిలిపెట్టేశారు. అక్కడి నుంచి ఏమైంది, నేనేదో మళ్ళీ ఏదో నేర్చుకోవాలి అది ఇదని ఈ ల్యాండ్ ఒక 14 సంవత్సరాల ముందర తీసుకున్నానమ్మా. ఇది 5 ఎకరాల భూమి. సో నా ఐడియా ఏంటంటే నా ఫార్మర్స్ ఎవరైతే విలేజెస్ నుంచి సిటీకి వచ్చి వాచ్మెన్ లాగానో మేస్తూరు లాగానో అట్లా పనిచేస్తున్నారో వాళ్ళ వృత్తిని వదిలిపెట్టి, నాకు తెలియని వృత్తి ఇది, మా ముత్తాతలు ఫార్మింగ్ వదిలిపెట్టేశారు. నేనేదో ట్రై చేశాను కానీ అంత ఫార్మింగ్ సేద్యం అంత ఈజీ కాదు. అందుకని నేనేమనుకున్నా, తెలిసిన వాళ్ళు వాచ్మెన్ అయ్యేదానికన్నా వాళ్ళ తెలిసిన వృత్తి వాళ్ళు చేసుకొని, నాకు తెలిసింది ఏంది, నాకు జంతువులు వీటి గురించి కొంచెం అవగాహన ఉంది. సో దాని గురించి నేను చూసుకుంటానని. సో ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో దిస్ అ ఫార్మర్ రన్ ప్లేస్. అట్లాగే యానిమల్ కీపర్స్ ఇక్కడ కొద్దిమంది, ఇప్పుడు అక్కడ ప్రజ్ఞయ్ ఉన్నాడు, వాడు హీస్ డన్ హిస్ బ్యాచులర్స్ ఇన్ ఆక్వాటిక్ సైన్స్, ఇన్ ఫిషరీ సైన్స్. వాడు MSc చేయబోతున్నాడు. సో వాడు ఈ పాండ్ మెయింటెనెన్స్ ఇది అది చూసుకుంటాడు. సో హీఈస్ లెర్నింగ్ సంథింగ్ హ్యాండ్స్ ఆన్ అనమాట. సో అట్లాంటి వాటికి ఐ కెన్ బి ఏ ప్లాట్ఫామ్ అనే దానికి వీ హ్యావ్ స్టార్టెడ్. సో ఫస్ట్ గోల్ ఏంటంటే నా దగ్గర ఉన్న మనుషులు హ్యాపీగా ఉండాలి. రెండోది, ఇంతకు ముందు ఇదంతా చేలుండి, ఇప్పుడు చేలు పోయి నెమ్మది లేఅవుట్లు వస్తున్నాయి. అది న్యాచురల్ డెవలప్మెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కొంచెం ఏరియా ఏదైతే ఉందో ఇది ఒక చిన్న ఐలాండ్ లాగా అయిపోయింది అనమాట. ఈ వైల్డ్ లైఫ్ అంతా వచ్చి మీకు వెనకాల పిచ్చుకల శబ్దాలు వినపడుతున్నాయి, పిట్టలు వస్తున్నాయి, ఇవన్నీ. సో ఇవన్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నాయి. అవి బాగుండాలి. నాకు లోపల ఉన్న జంతువులు, బయట ఉన్న జంతువులు అన్నీ ఆనందంగా ఉండాలి. మూడో ప్రిన్సిపల్ ఏంటంటే, ఇప్పుడు మీరు లాంటి వారు వచ్చారు కదా, వచ్చినప్పుడు నాకు మై ఐడియా ఇస్ ద థర్డ్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ వి వర్క్ ఇస్ ఎవ్రీబడి హూ కమ్స్ హియర్, మీరు వచ్చారు, నేచర్ పట్ల కొంచెం అవగాహన ఉండాలా, కొంచెం ప్రేమ ఉండాలా. సో సరే, మీ నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, చెట్టు పెట్టండి, పువ్వు వస్తుంది, పిట్ట వస్తుంది, మనకు ఆక్సిజన్ వస్తుంది, ఇదంతా చెప్పేది ఈజీ. కానీ బయటికి వెళ్ళినాక మళ్ళీ నాకు ఒక EMI ఉంది, అరే హౌస్ రెంట్ కట్టాలని, ఈ జీవితంలో ఉన్న బరువులతోటి మర్చిపోతాం. ఓకే, అదే నేను చిన్నపిల్లలు కానీ ఇది కానీ నేర్పించినానంటే వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అనేది. సో ఎవరో ఒకరు చేయాలి కదా. సో అందుకని this is the third principle on which we work. First is animal keepers being happy. Second, wildlife thriving. మూడోది అందరికీ నేచర్ పైన కొంచెం అవగాహన చేయాలి. సో ఇప్పుడు ఈ ఫామ్ 2 పార్ట్స్గా డివైడ్ చేసామమ్మా. ఇప్పుడు మనం పోతుండేది బోరింగ్ పార్ట్ ఆఫ్ ద ఫామ్. చాలా బోరింగ్. ఓకే, ఇక్కడ కేజెస్లో ఏం లేవు, అన్నీ బయట ఎగడతా ఉన్నాయి. సో కనపడవచ్చు, కనపడకపోవచ్చు. ఓకే, మీకు శబ్దాలు వినపడవచ్చు, ఇప్పుడు వెనకాల పిట్టల శబ్దాలు అయి ఉన్నాయి. కానీ ఎక్కడైనా లైఫ్ ఉండేదానికోసం ముందు నీళ్లు ఉండాలి. కృష్ణ కానీ, గోదావరి కానీ, తుంగభద్ర, లైఫ్ దాని పక్కనే పెరుగుతుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ ఇట్లా.
సో నేను ఇక్కడ ఏం చేశాను, మన జనరల్ తెలంగాణ ఫారెస్ట్ ఎట్లాగా వాటర్ తక్కువ ఉంటాయి, డ్రై ఉంటుంది. నేను ఇక్కడ లైఫ్ కోసం నేను ఏం చేశాను, ఈ పాండ్ చేశాను. ఇదేంటి, ఇది 150 feet by 50 feet అనమాట. 150 feet 150 feet లెంగ్త్ అంటే అమ్మో. అండ్ ఇక్కడ 15 ఇంచులు అంటే ఫీటున్నర లోతు నుంచి ఆ మధ్యలోకి వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ 12.5 feet వస్తుంది. ఓకే, నేనేం చేసా, ఒక గుంత తీసి పాండ్ లైనర్ వేసిన, ప్లాస్టిక్ షీట్ వేసిన, బోర్లోంచి నీళ్లు పోసిన. దీంట్లో నా అవగాహన ప్రకారంగా బోర్లో నుంచి వచ్చిన నీళ్లు దాంట్లో ఎటువంటి జీవం లేదు. ఓకే, సో బోర్లో ఉన్న నీళ్ళలో ఎటువంటి జీవం లేదు, దాంట్లో ఒక పురుగు లేదు, ఒక నత్త లేదు, ఒక పాకుడు లేదు, ఏమీ లేదు. ఎక్కడైనా కానీ ఫర్ నేచర్ టు థ్రైవ్, ఒకవేళ ఒక జీవం బతకాలంటే, ఒక ఈకోసిస్టమ్ డెవలప్ చేయాలంటే నీళ్లు ఉండాలి. సో నేనేం చేశాను, ఇక్కడ జేసీబీ తీసుకొని ఒక గుంత తీసిన. ఇది 150 feet by 50 feet, 150 feet లెంగ్త్ by 50. ఇక్కడ షాలో అనమాట. ఇక్కడ వచ్చి 15 ఇంచులో 18 ఇంచులో నీళ్లు ఉన్నాయి. లోతుకు పోయేటప్పటికే 12 feet వరకు ఉన్నాయమ్మా నీళ్లు. సో చిన్న గుంత చేశాను అనమాట. దానిపైన షీట్ వేసినాను. దాని తర్వాత బోర్లోంచి నీళ్లు దీంట్లోకి పోసినాను. ఆ 100 రూపాయల టబ్బులు కనపడుతున్నాయా, రోడ్డు పక్కన అమ్ముతారు, దాంట్లో కొన్ని చెట్లు పెట్టాను. ఓకే, ఒక 1000-500 చేపలు వేసా. ఏది, ఎక్వేరియం చేపలు. ఓకే, అట్లానే మర్రలు ఇయ్యాయి కాదు, రెగ్యులర్ చేపలు వేసిన. దీంతో ఏమైంది, ఇప్పుడు భూమిలోంచి వచ్చిన నీళ్ళు దేంట్లో అయితే ఎటువంటి జీవం లేదో ఇక్కడికి వచ్చేటప్పటికే గాలి ఎండ తగిలేటప్పటికే నెమ్మదిగా లైఫ్ పెరిగేది స్టార్ట్ అయింది. చెట్లు పెరుగుతున్నాయి, ఎండబడేటప్పుడు. ఇప్పుడు ఈ చేపల కోసం ఏమైంది, కప్పలు వచ్చినాయి. వెనకాల మా విలేజ్ వెనకాల ఒక చెరువు ఉందమ్మా, దాంట్లో కప్పలు ఉంటాయి కదా, ఆ కప్పలు ఇక్కడ వచ్చినాయి. కప్పలు వెనకాల క్రాబ్స్ వచ్చినాయి. క్రాబ్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ రెండు ఉండేటప్పటికే పాములు వచ్చినాయి. కప్పలను పాము తింటదా, అది వచ్చింది. ఇప్పుడు దీనిపైన చిన్న చిన్న పురుగులు ఉన్నాయా, వీటిపైన వాటర్ స్కేటర్స్ అంటే అవి వచ్చినాయి. అవి తినేదానికోసం కొన్ని పిట్టలు వస్తాయి, కింగ్ ఫిషర్స్ అంటే ఈ చేపలు తినేదానికోసం కింగ్ ఫిషర్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి చూడండి, ఇవి వేరియస్ కొంగల్ది బాతులది అన్నమాట. అవి కూడా దూకి తింటాయి. సో ఎంతో జీవం. ఉట్టి బోర్ నీళ్లు 4 చేపలు వేసేటప్పటికే ఇంత లైఫ్ వచ్చింది. ఇదే నీళ్లు మళ్ళీ మేము మా అడవిలోకి వేస్తాం, అవి మళ్ళీ మట్టిలోకి వెళ్ళి ఇనికిపోయి మళ్ళీ నా బోర్ రీఛార్జ్ అవుతుంది. అండ్ మా చెట్లు అంటే ఈ తోట ఏదైతే ఉందో 25 నుంచి 30 టన్నుల కార్బన్ తీసుకుంటుందమ్మా ప్రతి సంవత్సరం. ఓకే, సో ఉట్టి 2 బోర్లు వాడేటప్పటికే ఎంత లైఫ్, ఎంత కార్బన్ తీస్తారని చూసారా. 30 టన్నుల కార్బన్ అంటే ఒక లారీ లోడు కార్బన్ తీసాం. ఓకే, ఇప్పుడు ఇదంతా చేసేదానికోసం మేము ఇంకా కూడా గవర్నమెంట్ నుంచి కరెంట్ వాడుకుంటున్నాం. ఓకే, అంటే ఎక్కడో థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వస్తుంది కదా, ఎక్కడో బొగ్గు కాలుస్తున్నారు కదా. రేపు ఆ షెడ్ ఉంది కదా వెనకాల, అది 2000 SFT అమ్మా, ఒక పక్క 1000 SFT. దానిపైన ఇంకా సోలార్ ప్యానెల్స్ కానీ పెట్టుకుంటే ఉట్టి సూర్యకిరణాలతోటి ఇంత లైఫ్ తీసేయచ్చు, ఇంత లైఫ్ పెరుగుతుంది, ఇంత కార్బన్.